మన భాగ్యనగరం మరో కొత్త రికార్డును నమోదు చేసుకుంది. అన్నింటికీ ఆదర్శంగా ఉండే రాజధాని ప్రజలు ఓటు హక్కులో మాత్రం చాలా వెనుకబడి ఉన్నారు. అది ఏ స్థాయిలో అంటే రికార్డులు బ్రేక్ చేసేలా ఉంది పరిస్థితి. తెలంగాణ జిల్లాల్లో చూసుకుంటే నగరంలో అతి తక్కువగా 52% పోలింగ్ నమోదైంది. మిగతా జిల్లాలు పట్టణాలతో చూసుకుంటే నగరంలో రెట్టింపు జనాభా ఉంటుంది. ఇక నగరంలో ఉద్యోగులు యువత కూడా ఎక్కువే. అలాంటి నగరంలో ఇంత తక్కువ ఓటింగ్ నమోదవడం విస్మయానికి గురిచేస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. దీంతో ఈసారి ఎన్నికల్లో పోలింగ్ పర్సెంటేజ్ ను పెంచేందుకు అటు ఈసీ ఇటు స్వచ్ఛంద సంస్థలు తీవ్రంగా కృషి చేశాయి. అయినా నగర జనంలో మాత్రం నో చేంజ్. గతంతో పోలిస్తే ఈసారి నగరంలో ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. అయితే అదే స్థాయిలో పోలింగ్ పర్సెంటేజ్ పెరగకపోవడం విశేషం. పెరిగిన ఓటర్లలో ఎక్కువ మంది యువకులే ఉన్నారు. అయితే వీరు దూరంగా ఉండడానికి రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ లేకపోవడం ఓ కారణమైతే నగరంలో ఓటు హక్కు ఉండడం మరో కారణంగా తెలుస్తోంది. నగరంలో ఓటు ఉన్నవారు ఇక్కడ కాకుండా వాళ్ల సొంత ఊళ్ళో ఓటు వేసేందుకు మొగ్గు చూపినట్టే అర్థమవుతోంది. ఇదే నగరంలో పోలింగ్ పర్సెంటేజ్ ఇంతలా తగ్గడానికి కారణమని ఈసీ అంచనా వేస్తోంది. వాస్తవానికి ఓటర్లలో చైతన్యం తీసుకొచ్చేందుకు ఈసీ తీవ్రంగా కృషి చేస్తుంది. అటు స్వచ్ఛంద సంస్థలు, సెలబ్రిటీలు, క్రికెటర్లతో ప్రచారం చేయించాయి. అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని ఊరువాడ ఏకమయ్యేట్లు ప్రచారం చేశారు. అయినా ఇదంతా పెద్దగా ప్రభావం చూపనట్టే ఉంది. పేపర్ ప్రకటనలు, మీడియాలో కథనాలు, ఊరువాడలా పోస్టర్లు అంటించిన సిటీ పీపుల్స్ లో స్పందన లేకపోవడంపై ఈసీఏ ఆశ్చర్యంలో పడిపోయింది. మరోసారి ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా చూసేందుకు మరో న్యూ వేను వెతికే పనిలో పడ్డారు అధికారులు.